మహేశ్వరం నియోజకవర్గంలోని మంత్రాల చెరువును మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు నిర్వహణ సరిగ్గా లేక గడ్డి పెరగడం, శానిటైజేషన్ లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓపెన్ జిమ్ పరికరాలు, చిల్డ్రన్స్ పార్కు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు చెరువును శుభ్రపరిచి శానిటైజేషన్, ప్యాకింగ్ చర్యలు చేపట్టి దోమలు బెడద తగ్గించాలని డిమాండ్ చేశారు. చెరువు నిర్వహణకు శాశ్వత బాధ్యత కేటాయించాలని సూచించారు. జీవితమంతా కష్టపడి మళ్ళీ వీటి కోసం కోర్టుకోవాలి. నా పేరు రవి ప్రకాష్ మేడం, హైకోర్టు అడ్వకేట్. అదే చెప్తున్నా, పాలన గాలి కొద్దిలేసి మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. మనుషులను పట్టించుకుంటే చాలు. ఆయన 5,000 కోట్లు గాంధీ పెట్టవాలి, మనుషులకు పెట్టాం కదండి. అక్కడ 400 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ తీసేసి అక్కడ పెడతా అంటారు. వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని బ్యాంకులు అప్పు తెచ్చుకొని బిల్డింగ్ కట్టారు. వాళ్ళ ఇంట్లో జూబ్లీ హిల్స్ కూడా ఒకటి గాంధీ విగ్రహం పెట్టినా సంతోషపడతారు. ప్రజల ఇంట్లో కూడా వెనకాల ప్లేస్ ఉంది. ఎక్కడో కొంచెం వెళ్ళాము కాబట్టి అట్లా